అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని చూసుకున్నట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తప్పనిసరిగా అవకాశం ఉన్నట్లయితే సూర్యనారాయణ స్వామికి సంబంధించింది కానీ, భావనారాయణ స్వామికి సంబంధించింది కానీ శ్లోకాలు పఠించడం, లేకపోతే సూర్యనారాయణ స్వామికి సంబంధించి మన ప్రత్యక్షంగా కనబడతాడు కాబట్టి ఆయనకి మనం నమస్కారం పెట్టుకోవడం, అలాగే ఏదైనా గోధుమ పాయసం లాంటిది చేసి పెట్టగలిగితే అది కూడా చాలా వరకు మంచి ఫలితాన్ని ఇస్తుంది కనుక అది. అలాగే అరుణం, ఆదిత్య హృదయ పారాయణ కనుక సొంతంగా చేసుకోలేకపోతే విన్నా కూడా మంచి ఫలితం ఏర్పడుతుంది కాబట్టి ఆ రకంగా చేసుకోవడం, ఇవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విషయాల్లో కూడా మీకు ధైర్యం, సామర్థ్యం, తర్వాత ఆరోగ్యపరమైన విషయాల్లో ఏదైనా ఆటంకాలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. అలాగే దీనికన్నా కూడా ఎవరిది వాళ్ళు సొంతంగా ప్రతిరోజులాగే వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉన్నట్లయితే అదైనా ఓకే. ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తం మీద ఈ పరిహారాలు అనేవి కూడా, ఎందుకంటే ఏదైనా సరే ఇది కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్తున్నవి కాదు, జనరల్గా చెప్తున్న రాశి ఫలితాలు కనుక ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకంలో నడుస్తున్న దశలు అంతర్దశల్ని దీంతో కలిపి చూసుకోవాలి. వాటి పరంగా చూసుకున్నప్పుడు నడిచే దశలు అంతర్దశలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా దానికి సంబంధించి ఆల్రెడీ మీరు ఏదైనా పరిహారాలు పాటిస్తూ ఉండొచ్చు, లేకపోతే పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. కానీ ఈ గోచారీత్య ఫలితాలు స్వల్పమే కాబట్టి వీటి విషయంలో ఏదైనా ఎదురవుతున్న చిన్నపాటి ఇబ్బందుల్ని శ్లోకాల రూపంలో కానీ, అష్టోత్తరాల రూపంలో కానీ చేసుకున్నా, విన్నా, దేవాలయ సందర్శన చేసినా మొదలైన వాటి వల్ల చిన్న చిన్న సమస్యల్ని అధిగమించడం అనేది సులభంగా ఉంటుందని మనం గమనించుకోవాలి.